హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలకి స్వాగతం. ఇప్పుడు మనం కన్నవాళ్ళు అనే కథను విందామా? రచించిన వారు చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళ్తే, అమ్మా సుగుణ, నేనలా సుబ్బరాయుడి దగ్గరకు వెళ్ళొస్తానమ్మా. కాస్త నా కండువ ఇలా అందుకుంటావా? మెల్లిగా లేచి నిలబడ్డాడు రామనాథం. లోపల నుండి కండువా తెచ్చి తండ్రికి ఇచ్చింది సుగుణ. అతను వీధి గుమ్మం దాటగానే తలుపులు మూసి లోనికెళ్ళింది. ఎండ తీవ్రత తగ్గినా దాని తాలూకు వేడి రోడ్డు మీద పొగలు కక్కుతున్నట్టుంది. కాలిమడమ దగ్గర బొటనవేలి దగ్గర అరిగిపోయి చిల్లులు పడి ఉన్న జోళ్ళు రామనాథం పాదాల్ని ఎండవేడికి చురుక్కుమనిపిస్తోంది. పై కండువాతో పదే పదే ముఖం తుడుచుకుంటూ పర్లాంగు దూరాన్ని కష్టం మీద నడిచి సుబ్బరాయుడు ఇంటికి చేరాడు. స్నేహితుడిని సాదరంగా ఆహ్వానించి లోనుకి తీసుకెళ్ళాడు సుబ్బారాయుడు. రా రా, ఇలా కూర్చో. ఏంటి మరి ఇంత నీరసంగా కనిపిస్తున్నావు? ఒంట్లో కానీ బాగుండట్లేదేమిట్రా? ఒంట్లో కాదురా, ఇంట్లో బాగుండలేదు. ఒరేయ్ సుబ్బరాయుడు, నీ ఇంట్లో అడుగు పెడితే ప్రాణం లేచొస్తుంది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒరే, కాసిన మంచినీళ్ళు తీసుకురా. స్థిమితంగా ఫోన్ కింద సోఫాలో కూర్చున్నాడు రామనాథం. వట్టి మంచినీళ్ళు కాదురా, ఈరోజు టిఫిన్ కూడా రెడీగానే ఉంది. అమ్మ స్వర్ణ, రామనాథం వచ్చాడు, వాడికి నాకు టిఫిన్ పట్టరమ్మా. రామనాథం పక్కనే కూర్చున్నాడు సుబ్బరాయుడు. అమ్మాయి రాత్రి వచ్చిందిరా, అల్లుడు క్యాంపు వెళ్ళాడు, రావడానికి వారం రోజులు పడుతుందిట. ఒక్కత్తి ఉండలేదని రాత్రి తీసుకొచ్చి పిల్లలతో అమ్మాయిని పిల్లల్ని ఇక్కడ దించి వెళ్ళాడు అల్లుడు. ఇంతలో లోపల నుండి మూటలు ముద్దలు కడుతున్న పసిపిల్లలిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ అరుస్తూ వచ్చి సుబ్బరాయుడి ఒడిలో చేరిపోయారు. వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ముద్దాడాడు సుబ్బరాయుడు. ఇంతలో స్వర్ణ ట్రేలో టిఫిన్ ప్లేట్లు మంచినీళ్ళు తెచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది. నమస్తే మామయ్య గారు, బాగున్నారా? సుగుణ ఏం చేస్తోంది? మీతో తీసుకురావాల్సింది అడిగింది స్వర్ణ. క్షణకాలం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామనాథం. మహాలక్ష్మిలా కలకల్లాడుతోంది స్వర్ణ. వెంటనే తన కూతురు సుగుణ కళ్ళ ముందు కదిలి నీరసంగా నవ్వాడు. ఏం చేస్తుందమ్మా? దానికి ఆ ఇంటి చాకరీతో క్షణం తీరదు. నువ్వొచ్చినట్టు తెలిస్తే ఎంత పనున్నా తీరిక చేసుకుని వచ్చేస్తుందమ్మా. రేపు పంపిస్తానమ్మా. టిఫిను కాఫీ తీసుకున్నాక స్నేహితులిద్దరూ బయటికి బయలుదేరారు. అమ్మా స్వర్ణ, మేమలా పార్కు దాకా వెళ్ళొస్తాం. ఈ శిశింద్రిలిద్దరినీ మాతో పంపిస్తావా? అప్పుడే పిల్లలిద్దరూ హుషారుగా గెంతుతూ తాతగారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు. వద్దు నాన్న, మిమ్మల్ని స్థిమితంగా కూర్చోనివ్వరు. ఒరే చిట్టి బుజ్జి, ఇలా వచ్చేయండమ్మా. మనం ఇప్పుడు కన్నబాబు బర్త్డేకి వెళ్ళొద్దు. ముందు బిక్కముఖాలేసుకున్న పిల్లలిద్దరూ తాతగారిని వదిలి తల్లి దగ్గరకు వచ్చేశారు. తాతయ్య, మీతో మేము రాము. కన్నబాబు బర్త్డేకి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ పాడి కేకులు చాక్లెట్లు తెచ్చుకుంటాం. మీరు వెళ్ళిపోండి. స్నేహితులిద్దరూ పార్కులో బెంచి మీద కూర్చున్నారు. ఒరే రామనాథం, ఏమిట్రా విశేషాలు? చెల్లమ్మ ఆరోగ్యం ఎలా ఉంటోంది? తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు రామనాథం. ఏంట్రా సమాధానం చెప్పవేం? రెట్టించాడు సుబ్బరాయుడు. రామేశ్వరిని లేడీ డాక్టర్కు చూపించాలిరా. చేతిలో చిల్లిగవ్వలేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. మాటలు కూడా తీసుకుంటూ చెప్పాడు రామనాథం. ఆశ్చర్యంతో సుబ్బరాయుడి నోటంట కాసేపు మాట రాలేదు. రామనాథాన్ని చూస్తున్న కొద్దీ కోపము జాలి కలుగుతున్నాయి అతనికి. నోరిప్పి అతనితో మాట్లాడడానికి కూడా మనస్కరించలేదు సుబ్బరాయుడికి. స్నేహితుని మౌనం ఎంతగానో బాధించింది రామనాథాన్ని. ఒరే సుబ్బరాయుడు, నువ్వు నన్ను మనసులో ఎంత చీదరించుకుంటున్నది నాకు తెలుసురా. కానీ ఏం చెయ్యను చెప్పు? అంతా విధి ప్రేరణ. మనం నిమిత్త మాత్రులం. చాలే, నోరు ముయ్యింక. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కటువుగా అన్నాడు సుబ్బరాయుడు. అంతా నీ చేతులారా చేసుకుంటూ విధి మీదకు నెడతావేం? ఏడాదికో కాన్పు అవుతుంటే నీ భార్య ఎంతకాలం బతుకుంటుందనుకున్నావు? పోయిన వాళ్ళు పోగా 5గురు సంతానం మిగిలారు. వాళ్ళు సరిపోరా నీకు? అయినా మనవల్ని ఎత్తాల్సిన ఈ వయసులో మీ ఆవిడ్ని పురిటి మంచానికి ఎక్కిస్తున్నావు. నీకు సిగ్గుగా లేదట్రా? దేనికి నోరిప్పలేదు రామనాథం.
అతడలా చూసేసరికి నిప్పుల మీద నీళ్లు గుమ్మరించినట్టు చప్పున తగ్గిపోయాడు సుబ్బరాయుడు. ఒరేయ్ రామనాథం, ఏమిట్రా ఇది? నీకు ఎన్నిసార్లు చెప్పానా పిల్లలు కలగకుండా చూసుకోమని? కృష్ణ రామ అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఈ వయసులో ఉన్న పిల్లల బాధ్యతలే ఇంకా ఓ దరికి తీర్చలేదనుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా అదనపు బరువుల్ని నెత్తికెక్కించుకుంటున్నావా? పిల్లల్ని కనే వయస్సా మనది? పెళ్ళికెదిగిన పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే నువ్వు ఇలాంటి పరిస్థితి కల్పించడం మీ ఆవిడికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించావా? అయినా నా కంఠశోష గాని నీకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒక్కటే. ఏనాడు నా మాట వినిపించుకున్నావు కనుక. కానీ ఏ మనిషికైనా కొంతవరకే బరువు బాధ్యతల్ని మోయగలడు. మన శక్తిని బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే. శక్తికి మించిన బరువుల్ని నెత్తికెత్తుకున్నామా తిరిగి పైకి లేచి నిలబడే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు నువ్వు అలాంటి తెలివి మాలిన పనే చేస్తున్నావు. అతడికి 2 చేతులు పట్టుకుని బాధపడ్డాడు రామనాథం. ఒరేయ్, నిజంగా నేను పరమ మూర్ఖుణ్ణిరా. చేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా కూతురి జీవితాన్ని పాడు చేశాను. ఇప్పుడేమనుకుని ఏమిటి లాభం? నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలాంటి మెట్టి వేదాంతం చెబుతుంటే నాకు తిక్కరేగుతుంది. ఏదన్నా చెయ్యాలనుకుంటే చేతల్లో చూపించు. ఇప్పటికే నీకు నేను రికార్డులా చెప్పి చెప్పి అరిగిపోయి విసిగిపోయాను. ఇంక నేను నీకు ఏది చెప్పినా చెప్పే ఓపిక నాకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. ఇదిగో ఈ 500 నీ దగ్గరుంచు. జేబులో నుంచి డబ్బు తీసి రామనాథం చేతిలో పెట్టాడు సుబ్బరాయుడు. ఆ రోజు తనకు భోజనం వడ్డిస్తోన్న కూతురు సుగుణను చూసే కొద్దీ రామనాథం మనసు వికలమైపోయింది. కళతప్పిన ముఖం, శుష్కించిన శరీరం, మాసిపోయిన అతుకుల బొంతలాంటి చీర, వేలిముడి నిండా 25 ఏళ్లు లేని సుగుణ 50 ఏళ్ల దానిలా ఉంది. ఈమె ఈడుదైన సుబ్బరాయుడు కూతురు స్వర్ణ రామనాథం కళ్ళ ముందు కదిలింది. సుబ్బరాయుడు రామనాథం మంచి స్నేహితులు. ఒకే ఈడు వాళ్ళైన తమ కూతుళ్ళిద్దరకు 6 నెలలు ఇంచుమించులో పెళ్ళిళ్ళు జరిపించారు. ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుబ్బరాయుడు, రామనాథం అల్లుళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘోరంగా మరణించారు. 2 కుటుంబాల వాళ్ళు గుండె పగిలేలా ఏడ్చారు. ఎవరు ఏడ్చినా, ఎవరు నవ్వినా, ఎవరెలా పోయినా కాలం ఆగదు కదా. సంవత్సర కాలం గిర్రున తిరిగొచ్చేసింది. ఈలోపు తన కూతురి పరిస్థితినంతా వివరిస్తూ పేపర్లో ప్రకటనిచ్చాడు సుబ్బారాయుడు. అందుకిష్టపడి స్వర్ణను పెళ్లాడతానంటూ వచ్చిన ఆదర్శభావాలు గల యువకుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు. సుగుణ జీవితం నాశనం చేయొద్దని, ఆమెకు పునర్వివాహం చేయమని వరుణ్ణి తాను వెతికి తెస్తానని ఎంతగానో చెప్పాడు రామనాథానికి సుబ్బారాయుడు. తాడెత్తున లేచాడు రామనాథం. అతడి ఆలోచన మరోలా ఉంది. కూతురికి పునర్వివాహం జరిపిస్తే ఆమెకు మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి చేజారిపోతుందని, ఆ పునర్వివాహానికి అందంగా ఎన్నో అభాండార్లు వేసి అవాంతరాలు అంటగట్టి కూతురి పెళ్లి విషయంలో మరెవర్నీ నోరెత్తనివ్వలేదు. ఏటేటా కాన్పులతో రోగిష్టిదైన భార్య, గంపెడు సంసారం, ఆదాయానికి మించి అడ్డు అదుపులేని ఖర్చులు పెరగడంతో ఆస్తంతా ఆరతి కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం కూతురి గురించి దిగులు పట్టుకుంది అతనికి. స్వర్ణలాగా కలకళ్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాల్సిన దాని జీవితాన్ని స్వార్థంతో కుత్సితంగా ఆలోచించి సర్వనాశనం చేశాడు. తన భార్య ఎంతకాలం బతుకుతారు? ఆనక సుగుణ పరిస్థితి, మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి? వయస్సులో ఉన్న పెద్ద కూతురు కళ్ళెదుట కట్టెలా తిరుగుతుంటే వయస్సుడిగిన తాము ఏటేటా పిల్లల్ని కంటున్నారు. ఎంత సిగ్గుచేటు! పైకి చెప్పుకోకపోయినా సుగుణ మనసులో తమని ఎంత చీదరించుకుంటోందో. దీనికేదో పరిష్కారం ఆలోచించాలి. రామనాథం భోజనం ఆలోచిస్తూ ఉంటే అయిందనిపించి చేతులు కడుక్కొని కండువాతో తుడుచుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు. భర్తను చూసి నీర్పంగా లేచి కూర్చుంది జానకమ్మ. ఏవండి, ఈ వేవిళ్ళ బాధ ఈసారి మరీ ఎక్కువగా ఉందండి. మంచినీళ్లు తాగినా ఇమడ్డం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా మందో మాకో ఇస్తారు. డాక్టర్ దగ్గరకు నన్నెప్పుడు తీసుకెళ్తారండి? భార్య పక్కనే కూర్చున్నాడు రామనాథం. జానకి, నిన్ను ఇప్పుడే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను కానీ ఆ విషయం అలా ఉంచు. నీకో మాట చెప్పాలనుకుంటున్నాను జానకి. మన సుగుణకు ఎవరినైనా మంచి వరుణ్ణి చూసి
వంటగదిలో ఉన్న సుగుణ చెవిన పడ్డాయి మాటలు. ఆమె హృదయం చిత్రంగా స్పందించింది. మనసు విహంగమై తేలిపోసాగింది. అప్పుడే సుబ్బారాయుడు చెప్పినట్టు వినకపోవడం ఎంతో మూర్ఖత్వం అనిపిస్తుంది. వాళ్ళ స్వర్ణను చూసి మన సుగుణను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందనుకో. కళకళలాడుతూ కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఉండాల్సిన దాని జీవితాన్ని చేతులారా పాడు చేశామనిపిస్తోంది. సాయంత్రం సుబ్బారాయుడు దగ్గరికెళ్ళి ఎవరైనా మంచి కుర్రాన్ని చూడమని చెబుతాను. భర్త మాటలింకా పూర్తిగా అవకుండానే అతని మీద గయ్యిమంటూ లేచింది జానకమ్మ. చాలే చెప్పొచ్చారు గాని ఊరుకోండిక. ఎవరైనా వింటే నవ్విపోవడమే కాక మన ముఖాన్ని ఊస్తారు. మొగుడు చచ్చి ముండమోసి ఇంతకాలమయ్యాక దానికి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నారా? ఇలాంటి పని మన ఇంట వంట ఉందా? నలుగురిలో తలెత్తుకు తిరగాలని లేదా మీకు? అదీగాక దానికి పెళ్లి చేసి రింగరింగమంటూ అత్తారింటికి పంపేస్తే ఈ కొంపలో చాకరీ ఎవరు చేస్తారు? మీ పిల్లల పిశాచాల్ని ఎవరు సాకుతారు? మళ్ళీ ఎప్పుడైనా దాని పెళ్లి మాటెత్తారా నేను నూతిలో దూకి చస్తాను. జాగ్రత్త. తల్లి మాటలు సుగుణ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి. గబగబా వంటగదిలో పని ముగించుకుని పెరట్లోకెళ్ళి మామిడి చెట్టు నీడలో ఉసూరుమంటూ చతికిలపడింది. ఆమె మనస్సు పరిపరి విధాలా పోతోంది. తండ్రి తనకు పెళ్లి చేస్తానంటుంటే తల్లి అలా అంటూ ఉంది ఏమిటి? తన సుఖం కంటే కూడా ఆమెకు ఇంటి చాకిరీ పిల్లల చాకిరీయే ముఖ్యమన్నమాట. తను పెళ్లి చేసుకుని సుఖపడకూడదు. ఇలాగే ఏ సరదా సంతోషం లేకుండా జీవితం బత్తెం లేని పని మనిషిలా వెట్టి చాకిరీ చేస్తూ బతుకు తెల్లార్చుకోవాలి. తనకింక ఈ జన్మలో సుఖపడే యోగం లేదు. స్వర్ణలాగా తనకు మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా బతకాలని ఉంది. కానీ ఈ ఇంట్లో ఎవ్వరూ తన పెళ్లి ఊసే ఎత్తరు. ఆఖరికి సిగ్గు విడిచి తనకు పెళ్లి చేసుకోవాలనుందని తల్లితో తన మనసులోని మాట చెప్పుకుందాం అనుకుంటోంది మధ్య. ఇంతలోకి తండ్రి తన పెళ్లి మాటెత్తితే ఎంతో పొంగిపోయింది. కానీ తల్లి ఆంతర్యం ఎలాంటిదని తను కల్లో కూడా ఊహించుకోలేకపోయింది. కడుపున పుట్టిన బిడ్డల కోసం కన్న తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని, ఆఖరికి ప్రాణాన్నైనా పణంగా పెడుతుందని తను ఎన్నో కథల్లో చదివింది. కానీ తనకు పుట్టిన పిల్లల్నే తమకు ఆహారంగా తినే ఓ రకం పాము జాతి ఉందని తనెప్పుడో చదివింది. అలాంటి రకాలు మనుషుల్లో కూడా ఉంటారని ఇప్పుడు తన తల్లి ద్వారా తెలుసుకోగలిగింది తను. కడుపున పుట్టిన బిడ్డ సుఖపడకూడదు. తాను మాత్రం ఏటేటా బాలింత చూలింత కావచ్చు. చీచి, ఆమె అసలు ఆడదేనా? తల్లిగా కాకున్నా సాటి ఆడదానిగా కన్నా తన బాధనర్థం చేసుకోలేకపోతోంది. ఇంక తన బతుకు ఇంతేనా? తనలో తానే కుళ్ళి ఏడ్చి గుండెల్లో బరువు దించుకుంది సుగుణ. ఆ రోజు స్వర్ణ దగ్గరకెళ్ళింది సుగుణ. స్నేహితురాల్ని చూసి మనసులో ఎంతో నొచ్చుకుంది స్వర్ణ. ఇదేంటి సుగుణ, నేను క్రితంసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇంట్లో తీరిక లేనన్ని పనులు ఎన్ని ఉన్నా నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త మధ్యన పట్టించుకోవాలి కదా. ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీలో మరీ ఇంత మార్పు ఎలా వచ్చింది? మరీ విశ్రాంతన్నదే లేకుండా అన్ని పనులు నెత్తినేసుకుని చేసేస్తున్నావా? నువ్వు మనిషివి కాదు. ఎలాంటి మనిషి అయినా అదే పనిగా ఏదో నాటికి పని చేస్తుంటే ట్రబులొచ్చి మూలన పడతారు. ఆ విషయం తెలుసుకో. స్నేహితురాలి మాటలతో అంతవరకు సుగుణలో నిగూఢంగా ఉన్న వేదనంతా ఒక్కసారిగా పెళ్ళుబికి పైకి తన్నుకు వచ్చింది. 2 చేతులతోటి ముఖాన్ని కప్పుకుని బోరునమంది. కంగారు పడిపోయింది స్వర్ణ. చప్పున సుగుణ్ణి తన దగ్గరకు తీసుకుని ఆమె తల నిమిరింది. చాచా, ఇదేమిటే ఇప్పుడు లేనిది? ఎందుకిలా ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఇంట్లో ఏమన్నా గొడవ? నాతో చెబితే నాకు తోచింది చెప్తాను. ముందా ఏడుపు ఆపు. స్వర్ణ ఓదార్చడంతో తనని తాను కంట్రోల్ చేసుకుని ఇంట్లో జరిగిందంతా చెప్పింది సుగుణ. సుగుణ, నీ జీవితం వడ్డించిన విస్తరి కాదు. అన్నీ నువ్వే వడ్డించుకోవాలి. ఆఖరికి విస్తరి కూడా నువ్వే సంపాదించుకోవాలి. అర్థం చేసుకున్నావనుకుంటాను. నీ తల్లిదండ్రులు నీకు అలాంటి సదవకాశాన్ని అందించలేదు. అలాంటప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో మేలు చేస్తారని ఎదురు తన్నులు చూడటం అట్టి అవివేకం. ఎవరి జీవితం వాళ్ళదే.
మన ఒంటికి జబ్బు చేస్తే దాని తాలూకు బాధ మనం అనుభవిస్తాం కానీ మరొకళ్ళు పట్టించుకోరు కదా, పంచుకోరు కదా. అలాగే ఎవరి సుఖం వాళ్ళదే, వాళ్ళే వెతుక్కోవాలి. ఎక్కడికైనా భోజనానికి వెళ్ళామనుకో, అందరితో పాటు మనము కూర్చుంటాం. మన వరకు వచ్చేసరికి విస్తళ్ళు అయిపోతాయి. అది తెచ్చి వేయడానికి వెళ్ళిన మనిషి ఎంతకీ రావడం లేదు. మన కోసం అందరినీ అలాగే వదిలేయకుండా మన పక్కన కూర్చున్న వాళ్ళందరి విస్తళ్ళలోనూ వడ్డన జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చొరవగా మనమై వెళ్ళి విస్తరి తెచ్చుకుంటేనే అందరితో సమానంగా మన విస్తర్లోనూ వడ్డన జరిగి భోంచేయగలుగుతాం. నా మాటల్లోని వాస్తవాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి తెలుసుకో సుగుణ. సూచనాప్రాయంగా స్నేహితురాలికి సలహా ఇచ్చి వదిలింది స్వర్ణ. స్నేహితురాలి దగ్గరికెళ్ళి వచ్చిన దగ్గర నుండి దీర్ఘాలోచనలో పడింది సుగుణ. మొదట తన బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చూసుకోవాలి. తను పెద్దగా చదువుకోకపోయినా టైలరింగ్ బాగా చేస్తుంది. తనకు బాగా వచ్చిన పని. కుట్టు సెంటర్లో చేరి రకరకాలైన బట్టలు కుట్టి రెడీమేడ్ షాప్కు అమ్మి తన పొట్ట తాను పోషించుకోగలదు. అప్పుడింక ఈ ఇంట్లో నుంచి గెంటేస్తానని గెంటేసిన తనకు బాధ లేదు. అవును, తన భవిష్యత్తుకు సరైన బాట తానే వేసుకోవాలి. తన ఆలోచనల్ని ఇవ్వాల్టి నుంచే ఆచరణలో పెట్టాలి. మనసులోనే స్థిర నిర్ణయానికొచ్చిన సుగుణ లేచి లోనికెళ్ళి, అమ్మా, నేను కుట్టు సెంటర్కి వెళ్తున్నాను చెప్పి ఇల్లు దాటింది. తమనడక్కుండా ఏనాడు గడప దాటి బయటికెళ్ళి ఎరుగని కూతురు అలా స్వతంత్రించి మాట కోసమన్నా చూడకుండా తను బయటికి వెళ్తున్నందుకు రామనాథం, జానకమ్మ ఆశ్చర్యపడ్డారు. ఇంత తెగింపు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందండి? మొన్న సుబ్బారాయుడు ఇంటికెళ్ళి వచ్చిన దగ్గర నుండి దీనిలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఉన్నదిగా ఆ టక్కులాడి స్వర్ణ దీనికేదో నూరిపోసి ఉంటుంది. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెరిపిందన్న సామెత ఉండనే ఉంది గదా. రానేయండి, ఇది ఇంటికొచ్చాక చెబుతా దీని పని. కోపంతో రుసరుసలాడిపోతోంది జానకమ్మ. పోనీ లేవే, 24 గంటలు ఇంట్లో ఉండాలన్నా పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది ఎవరికైనా. అది కుట్టు నేర్చుకోవడానికే గాని ఊరి మీద బలాదూరుగా తిరగడానికి కాదు కదా. పైగా ఆ కుట్టు పనేదో బాగా నేర్చుకుందనుకో, ఇంట్లో టైలర్కిచ్చే డబ్బు కూడా తగ్గుతుంది మనకు. ఇదిగో జానకి, అమ్మాయిని మరీ కట్టడి చేసి అలా ఉంచేశామంటే కట్టుబాట్లు తెంచుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇలాగే చూసి చూడనట్టు ఊరుకుంటే ఏ గొడవ ఉండదు. అయినా ఇంట్లో పనంతా చేసి వెళ్ళింది కదా, ఇక నీకేంటి ప్రాబ్లం? దమాయించుకుంది జానకమ్మ భర్త నచ్చ చెప్పేసరికి. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళిన సుగుణ మధ్యాహ్నానికి ఇంటికి చేరింది. రామనాథం, జానకమ్మ కూతురుని చూసి మతి చెలించిన వాళ్ళల్లా ఉండిపోయారు. పెళ్లి కూతురు అలంకరణలో మెడలో తాళితో పక్కన భర్తతో తమ ఎదుట నిలబడ్డ సుగుణను చూడటంతో ఆ షాక్తో ఎక్కడికి వాళ్ళక్కడే స్తబ్దుగా ఉండిపోయారు కాసేపు. తేరుకున్న మరుక్షణం అమ్మోరి అవతారమే ఎత్తింది జానకమ్మ. ఎంతకు తెగించావే పాపిష్టిదానా, ఇలాంటి కాని పని చేసి మా పరువు తీసి బజార్న పెడతావా? అసలు ఇలాంటి పని చేయడానికి నీకింత ధైర్యం, తెగింపు ఎలా వచ్చాయే? నడు, తక్షణం నా ఇంట్లో నుంచి కదులు. నువ్వసలు నాకు పుట్టనే లేదనుకుంటాను. అమ్మా, కన్నవాళ్ళు కదా, మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. మీకంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. మీరు తలదించుకునే అంత కాని పని నేనేం చెయ్యలేదు. నేను ఉప్పు కారం తింటున్న మనిషిని. నాకు ఇష్టాలు ఉంటాయి. వాటికి సమాధి కట్టేసి కోరికలు లేని జీవోత్సవంలా బతికా నిన్నాళ్ళు. మీరే పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను కానీ కన్నవాళ్లే కసాయి వాళ్లలా మారతారని ఊహించలేదు నేను. మీ కన్న కూతురుగా నేను మీ పట్ల బాధ్యతగానే నడుచుకున్నాను. నాకు భర్త, ఇల్లు, సంసారం, పిల్లలు కావాలనుకున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ ఈయన్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. ఎందుకు నాన్న అలా చూస్తున్నావు? తల్లిదండ్రులుగా మీరిద్దరూ నా పట్ల ఎప్పుడూ బాధ్యతారహితంగానే ప్రవర్తించారు. పెరట్లో నాటిన అరటి మొక్క గెలవేసి అది పక్వానికొచ్చే వరకు ఎదురు చూసి ఆ పైన ఆ మొక్కను నరికి బయట పారేసినట్టు నేను చేసే చాకిరీ పనికొస్తుంది గాని నేను సుఖపడ్డం పనికిరాదు మీకు. నా మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులంటే అభిమానం.
నేను తిరిగి వివాహం చేసుకుంటే వాటికి తిలోదకాలు ఇచ్చుకోవాల్సి వస్తుందని మీ బాధ. దానికే అందంగా విధవకి తిరిగి వివాహం చేసే ఆచారం మన ఇంటా వంట లేదంటూ ఈ ఇంట్లో పర్మనెంటు పని మనిషి ముద్ర వేసి పడేశారు నన్ను. గెల నరికేసిన అరటి మొక్కలాగా నేను కూడా ఎందుకు పనికిరాని దానిలా పడుండాలని మీ ఆలోచన. ఇంతవరకు ఎలా బతికినా ఇక ముందు అలా బతకడానికి మనస్కరించకే నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉండాలని ఆశపడి నేను నా దారి చూసుకున్నాను. నేను చేసిన పని మీకు కష్టం కలిగిస్తే దానికి నేను బాధ్యురాల్ని కాను. నన్నుగా అర్థం చేసుకుని ప్రేమించే మనిషి నాకు ముఖ్యం. మంచి మానవత్వం ఉన్న ఈ సుందర్రావు గారు నా మనసుకు నచ్చారు. ఈయన సాహచర్యంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుందన్న నమ్మకం నాకుంది. అందుకే ఆయన కోరగానే ఆయన అర్ధాంగినయ్యాను. ఇద్దరం కలిసి ఓ రెడీమేడ్ బట్టల షాపు పెట్టాలనుకుంటున్నాం. దానికి గవర్నమెంట్ లోను కూడా శాంక్షన్ అయ్యింది. మయూరి సినిమా థియేటర్ పక్కనే మా ఇల్లు. అమ్మా నాన్న మీకెప్పుడు మా ఇంటికి రావాలనిపించినా నిరభ్యంతరంగా రండి. ఇక మాకు సెలవిప్పించండి. తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించి భర్తతో ఆ ఇంటి గుమ్మం దాటి బయటికి వచ్చేసింది సుగుణ. కన్నవాళ్ళు అనే ఈ కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story. కన్నవాళ్ళు.